హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ రషీదా కిచెన్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఎండ్రొయ్యలు, గుడ్లు, పెసర పునుకులు పులుసు వండుతున్నాను. మీకు కావాలంటే చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం వంటలోకి వెళ్ళిపోదామా? నేనైతే గుడ్లు ఉడకబెట్టుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్, అది టమాటా పేస్ట్, ఎండ్రొయ్యలు, చింతపండు, తాలింపు సామాన్లు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు. ఫస్ట్ తాలింపు సామాన్లన్నీ మనం వేపుకోవాలి. పులుసు కదా, నేను ఎండ్రొయ్యలు గుప్పెడే తీసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదు. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. నేను ఫాస్ట్గా ఈజీగా చూపిస్తున్నారు, మీరు కూడా అంతే ఫాస్ట్గా నేర్చేసుకోండి. మనకి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై చేసేసుకోవాలి మనం. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, ఎండు రొయ్యలు ఫ్రై చేశాను, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయలేదు నేను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత, ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి. టమాటాలు, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, కరివేపాకు. ఇదైతే ధనియా పౌడరు, కారం, జీలకర్ర పౌడరు అంతే. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవట్లేదు. మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలి, పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. మనకిప్పుడు పులుసులోకి టమాటా కూడా పేస్ట్ చేసేసుకోవాలి, ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసుకోవాలి. అప్పుడు చాలా బాగా గ్రేవీ థిక్గా వస్తుంది మనకి. నేనైతే ఇప్పుడు చింతపండు వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పులుసు బాయిల్ అయిన తర్వాత మనం గుడ్లు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. నేనైతే గుడ్లు ఫ్రై చేయట్లేదు, ఎందుకంటే ఇందులో ఫ్రై గుడ్లు అంత బాగుండవు. నేను పెసర పునుకులు కూడా ఇప్పుడే వేసేస్తాను. నేను గుడ్లు వేసిన 10 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత పెసర పునుకులు వేస్తున్నాను. పునుకులు వేసి ఒక్క 5 మినిట్స్ సిమ్లో బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి. సూపర్గా ఉంటాయి. అంతే, ఈజీగా మనకి పునుకులు, గుడ్లు, ఎండ్రొయ్యలు పులుసు రెడీ. మీకు కావాలంటే చూసి నేర్చుకొని నచ్చితే లైక్ ఇవ్వండి. ఓకేనా? బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.